2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయంటే ఖచ్చితంగా బీసీలందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు వైసీపీకి కదా. మరి ఇప్పుడు నిన్న కొన్ని కామెంట్స్ చేశారు మీరు, ఈ బీసీలని హతమార్చిన బీసీల ద్రోహి కారుమూరి, అలాగే బీసీ నాయకులు అంటే వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా పెద్దిరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో కీలుబొమ్మలుగా మారారు అని చెప్పి ఆ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? కీలుబొమ్మలుగా మారారు. నాకు పెద్దిరెడ్డి చెప్పాడు, చెప్పాడు, తర్వాత మన అధికారం వచ్చిన తర్వాత నరికారు, చంపేద్దామని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన కీలుబొమ్మే కదా. గతంలో చూశారు మీరు, మంత్రి వేణు ఆయన సాంగ నమస్కారం మాట్లాడితే సాంగ నమస్కారం వాళ్ళకి దండం పెట్టేయడం. అసలు చంద్రబాబు నాయుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, నా కాళ్ళకి నమస్కారం పెడితే నేను తిరిగి చిన్నవాళ్ళైనా నేను కూడా నమస్కారం పెట్టేస్తాను. ఈ జగన్ అసలు ఈ కారుమూరి బీసీలు పట్ల అలా బీసీ కార్పొరేషన్ కి బోల్డ్ డమ్మీ కార్పొరేషన్ ₹1 నిధులన్నా వేశారా? రాజకీయ నిరుద్యోగులను తీసుకుని వచ్చి వాళ్ళ శాలరీల కోసం 5 సంవత్సరాలు మేపేరు తప్ప అసలు బీసీల తరపున ఈయన ఏమైనా మాట్లాడగలిగాడా? ఈ బాధలు ఏమైనా వినిపించగలిగాడా? అసలు బీసీ కార్డు వాడుకోవడానికి వీళ్ళు సిగ్గుపడాలి. బీసీలు అనే మాట మాట్లాడటానికి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఏ అర్హత లేదు. డమ్మీ కార్పొరేషన్లు పెట్టి రాజకీయ నిరుద్యోగుల్ని అందులో చేర్చి వాళ్ళ జీతాలు ఇవ్వడమే తప్ప ఏ రోజైనా ₹1 కార్పొరేషన్లో వచ్చారా? 27 పథకాలు 29 పథకాలు బీసీలు తీసేశారు, 27 పథకాలు ఎస్సీలు తీసేశారు. ఈ బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేశారు. ఎక్కడన్నా ఉంటే 10,000 వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వటం, బీసీలను కాపాడించామని చెప్పడం. 10,000 ఇవ్వటం వల్ల జీవితాలు మారవండి. కార్పొరేషన్ లోన్లు ఇస్తే ఏదైనా జీవితం మారుతుంది. వీళ్ళకి అవగాహన లేని ఒక్కసారి 150 వచ్చేటప్పటికి 15 ఏళ్ళు మాత్రమే చెల్లుతుంది. మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేసింది ఏంటి? మీరు ఇన్ ద సెన్స్ మీరు కానీ ఇండివిజువల్గా ఒక మినిస్టర్గా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ లేకపోతే మీ గవర్నమెంట్ కానీ సార్ చూస్తా ఉన్నారు కదా, 4,000 కోట్లు 24-25 సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆపరేషనల్ లోన్ రిలీజ్ చేసాం. ఈ మార్చి వల్ల తక్కువ రిలీజ్ చేసాం, కానీ కాకపోతే తక్కువ రిలీజ్ అని క్వార్టర్లీ ఒకసారి ఈ కార్పొరేషన్ లోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ఏమండి ఈ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా బీసీల పట్ల చిత్తశుద్ధి. అదే విధంగా ఉపకులాలకి లిక్కర్ లైసెన్స్లు ఇవ్వటం జరిగింది 10%. ఇంకేం చేయాలి సార్? అన్ని దఫాలుగా బీసీలకి పెద్ద వేశారు. బీసీలకి నామినేటెడ్ పదవుల్లో కూడా న్యాయం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా. సరే కార్పొరేషన్ అనేది 5 సంవత్సరాల్లో ఒక్క లోన్ కన్నా ఇచ్చారా? ఈ రోజు రాష్ట్ర అలాగే బీసీ మహిళలు కూడా ఎక్కువ ఉపయోగిస్తున్న కుట్టు మిషన్లు ప్లస్ కుట్టు మిషన్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, అలాగే నిరుద్యోగ సమస్యల మీద కూడా ఎక్కువ బీసీలు అధిక సంఖ్యలో బీసీ 70% నిరుద్యోగ సమస్యతో పడతా ఉన్నారు. సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చారు. రాను కాలంలో 10 ఉద్యోగాలకి భర్తీ చేయడం జరుగుతుంది. అలాగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్. ఈ రోజు వరకు ఈ 10 నెలల్లో ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారు, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగు, ఎన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టారు, అలాగే ప్రతిదీ క్షుణ్ణంగా మాకు ఆయన ఒకటే చెప్పారు, మాకు ఈ 75 సంవత్సరాల వయసులో నాకేమీ తెలియదు అనుకుంటాను, నేను అప్డేట్ అవుతా ఉంటాను, అలాగే మీరు అప్డేట్ అవి అన్ని తెలుసుకోండి తప్ప అన్ని తెలిసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిలో తయారవుతామని చెప్పారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఇటు సంక్షేమం అభివృద్ధి అనే సమపాడులో ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రక్షణానికి అయితే నాందులు పలుకుతున్నారో వాటికి మేము దృష్టి పెట్టలేదు. అవినీతి చేస్తున్నారో అవినీతి మీద మాత్రం ఖచ్చితంగా నిఘా ఉంటది. అమలు చేసిన వాళ్ళు మొదలు. అలాగే వీళ్ళు చేసే కామెంట్ ఈ సమాజం సిగ్గుపడతా ఉంది. రాజకీయంగా చేయాలి కానీ ఫ్యాక్షనిజంతో వచ్చామనుకోవటం వాళ్ళ అవివేకం. ఎవరైతే జనాలు వాళ్ళ అట్లా ఓడగొట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారో కనీసం నెక్స్ట్ కాలంలోకి రావక్కర్లేదండి.
కనీసం ప్రతిపక్షం సుభాష్ రమ్మనండి, గారు. దానికి ట్రై చేయమనండి. ఇన్ఫ్లుయెన్షియల్ గా పెద్దోళ్ళు అయిపోదాం అని కాదు. రైట్, ప్రయత్నం Next చేస్తున్నారా, 3 సీట్లు తెచ్చు. ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది ప్రజలు చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అసెంబ్లీకి రావడం లేదు, ప్రజల్లో ఉంటామంటున్నారు, మీడియా ద్వారానే మాట్లాడుతూ అంటున్నారు, కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. చూద్దాం, ఇంకా టైం ఉంది కాబట్టి